రెండో మాట, ఇవాళ అన్నారం కానీ సుందరలో కానీ ఎక్కడ కూడా ఇలా పిల్లలు కుంగిపోయినట్టు కానీ చిన్న చిన్న బుంగలు పడితే పడవచ్చు. ఇప్పుడు చెర్లకు కుంటలకు బుంగలు పడతాయి. ఆ బుంగలకు అప్పుడప్పుడు ఇసుక బస్సు తీసుకుపోయి తొక్కి, లేకపోతే చెత్తను తీసుకుపోయి తొక్కి ఆ బుంగలు ఆపుకునే కల్చర్ ఉంటుంది తెలంగాణలో. ఇక్కడ కూడా నిజంగానే బుంగలు ఉంటే మనం రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారంగా 2024లో మరి కాంట్రాక్టర్తో చేయించిందా, మరి డిపార్ట్మెంట్ చేసిన తెలియదు, గ్రౌటింగ్ కూడా చేసినట్ట. గ్రౌటింగ్ అంటే అర్థం ఏంటిది? గ్రౌటింగ్ టెక్నాలజీ అర్థం ఏంటంటే, ఎక్కడన్నా లీకేజ్ కనుక ఉంటే ఒక దగ్గర ఫోర్స్ తోటి సిమెంట్ లేకపోతే పంపితే అదంతా లీకేజ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ ఆగిపోయే టెక్నాలజీ గ్రౌటింగ్ టెక్నాలజీ. ఇవాళ సుందిల్లా అన్నారం రెండింటికి కూడా గ్రౌటింగ్ చేసినట్టుగా రిపోర్ట్లు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందని పక్కన పెడితే, ఇవాళ 2 ప్రాజెక్టులు గ్రౌటింగ్ చేసినవి ఉన్నాయి కాబట్టి, ఇవాళ ఇక్కడ ఎల్లీలో వల్ల మొత్తం కరువు తండనిస్తా ఉంది కాబట్టి, ఇంత ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వెంటనే సమీక్ష చేసుకొని ఎక్కడ దీన్ని అధిగమించాలో, ఎట్లా నీళ్ళు తెచ్చుకొని ఆలోచించాలి. కానీ ఇప్పుడు మొండిగా గుడ్డిగా ఇవాళ అజ్ఞానంతో నేను నాకు ఎన్డీఎస్ఏ చెప్పాలని చెప్పే మాటలు మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు ఎప్పుడన్నా ఎన్డీఎస్ఏ దగ్గర పోయి మరి మాకు కరువు వస్తా ఉంది, ఎల్లీనో వస్తా ఉంది, మరి దీన్ని ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా అధిగమించాలనో అడిగినావా అని చెప్పి అడుగుతాను. పాలకుడిగా ఎప్పుడు కూడా ఎంత బాధ్యత ఉండాలంటే, నేను కూడా